వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి. ఈ జనవరి నెల పే స్లిప్‌లో గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీతోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల పే స్లిప్‌లో ఇంకా అప్డేట్ చేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలండి. జనవరి 2025 నెలకు సంబంధించి నిన్న రాత్రి నుండే అంటే మనకు 29 మిడ్‌నైట్ నుంచి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క స్పౌస్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్‌ని సరిగ్గా ఉన్నాయా? లేదా? అనే విధంగా మీ వయస్సు 70 సంవత్సరాలు దాటిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా? లేదా? ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉందా? తగ్గిందా? లేదా? అని జెప్పేసి చూసుకోవాలండి. లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా? లేదా? అనేది కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు అర్హత ఉండి కూడా సీవీపీ కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్, సో, కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల జరిగిందా? లేదా? అనేది కూడా చెక్ చేసుకోగలరు. ఎందుకంటే గత నెలలో కొంతమంది పెన్షనర్లకు 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తి అయినా కూడా సీవీపీని డిడక్ట్ చేశారు అదనంగా. ఇప్పుడు కూడా అలాగే జరిగిందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ తీసుకుంటూ ఉండి, దాని మీద రెండింటికి డీఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే, వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీదనే డీఆర్ తీసుకునేటట్టుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి. ఒకవేళ 2 పెన్షన్‌లు అంటే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నవారు, సో, 2 వాటిపైన డీఆర్ తీసుకుంటున్నట్లయితే, మీరు సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే డీఆర్ తీసుకోవాలి. ఫ్యామిలీ పెన్షన్ మీద తీసుకోకూడదు. సో, ఈ మేరకు మీ ట్రెజరీ వారికి తెలియపరచండి. లేకుంటే మీ పెన్షన్‌ను నిలిపివేసే అవకాశం కూడా ప్రమాదం ఉంది. వీటన్నిటిని పే స్లిప్‌లలో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరిచేయించుకోవాలి. సో, ముఖ్యంగా మన పే స్లిప్ అయితే ఈ విధంగా చూసుకోవాలండి. మన యొక్క నేము, పెన్షనర్ ఐడీ, పీపీఓ నెంబరు, పెన్షనర్ టైపు, నేచర్ ఆఫ్ పెన్షను, నేచర్ ఆర్‌పీఎస్సు, డీఆర్ గ్రూపు, డీఆర్ ఎలిజిబిలిటీ, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు, అలాగే సర్వీస్ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్, నేము, ఇవన్నీ పీపీఓ ఐడీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. దాంతో పాటుగా మనకు పేమెంట్ సమ్మరీ, ఎర్నింగ్సు, డిడక్షన్సు, అడ్జస్ట్‌మెంట్సు అండ్ నెట్ పేమెంటు. అలాగే ఇక్కడ మనకు ఎర్నింగ్స్‌లో డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ బేసిక్ పెన్షను అందరికీ వర్తిస్తుంది. డీఎన్ఎస్ రిలీఫ్ అందరికీ వర్తిస్తుంది. పర్సెంటేజ్ అయితే వేయలేదండి. ఇక్కడ పర్సెంటేజ్ చూపించాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా కోరుతున్నారు కానీ డీఎన్ఎస్ అలవెన్స్ కింద పర్సెంటేజ్‌ని చూపించడం లేదు. మెడికల్ అలవెన్స్ రూ. 500 వస్తుంది. అది వచ్చిందా లేదా? అలాగే మనకేమైనా డీఆర్ పెండింగ్స్ ఉన్నా గూడా అది గూడా మనకు రావాల్సి ఉంటుంది. ఇక కమ్యూటేషన్ డిడక్షన్స్ అండి. సో, మనకు కమ్యూటేషన్ డిడక్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇకపోతే ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్ 16 డీటెయిల్స్ కూడా గ్రాస్ సాలరీ బ్యాలెన్సు ఇది మనకు 1 ఇయర్ ఒక యాన్యువల్, సో, పర్ యానమ్ అయితే చూపిస్తుందండి. యాన్యువల్ ఇన్‌కమ్‌లో మనకు ఎంత టాక్స్ కట్ అవుతుంది, టాక్సబుల్ అమౌంట్ ఎంత, టాక్సబుల్ ఇన్‌కమ్ ఎంత, టాక్సబుల్ టోటల్ ఇన్‌కమ్ ఎంత, ఇవన్నీ కూడా మనకిక్కడ ఫార్మ్ 16 డీటెయిల్స్‌లో అయితే అందుబాటులో ఉంటాయి. సో, మొత్తానికి మన చేతికి అందేది ఈ నెట్ పేమెంటే అన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక ముఖ్యంగా మీకు వయస్సు 70 సంవత్సరాలు, 75, 80, 85, 90, 95, 100 పూర్తయిన వాళ్ళు, సో, 70 సంవత్సరాల వాళ్ళకి 7%, 70 సంవత్సరాల వారికి 12, ఇట్లా 80 సంవత్సరాల వారికి 20, 80 సంవత్సరాల వారికి ఈ విధంగా ఆహ్, పెన్షన్ అనేది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అది వస్తుంది. కాబట్టి పెన్షనర్లందరూ కూడా
తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వివరాలనైతే చెక్ చేసుకోగలరు. ఇకపోతే పెన్షన్ పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయండి. ఇక జనవరి నెల జీతాలు మరియు పెన్షన్‌లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జమ కావడానికి అవకాశం అయితే ఉంది.